మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వచనము. నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ప్రియ దైవజనమా, మానవ జీవితంలో ప్రతి దశలో మనుగడ కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నాలలో సఫలీకృతం కావాలని ఆశపడుతూ ఉంటాడు. చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటే నిరాశ నిస్పృహలకు గురవుతూ ఉంటాడు. మరీ బలహీనమైన మనస్తత్వము గలవారు వారి జీవితాలను కూడా చాలించుకుంటూ ఉంటారు. కానీ దేవుని ఆజ్ఞానుసారము జీవించే బిడ్డలకు దేవుడిక్కడ ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు వారి జీవితాలలో వారు చేయు ప్రయత్నములన్నిటిలో దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తాను అని తెలియజేస్తా ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ విషయంలో నీవు ప్రయత్నించి అలసి సొలసి ఉన్నావు, ఇక నీ ప్రయత్నాలు సఫలము కావు అని నిరాశ నిస్పృహలలో కృంగిపోయి ఉన్నావు, ఎంతగా ప్రయత్నించినా, ఎవరి ద్వారా ప్రయత్నించినా నీ కార్యము సఫలము కావడం లేదా? అయితే ఈ దినం దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దీవెన కలుగునట్లు నీవు చేయు ప్రయత్నాలన్నిటిని బట్టి దేవుడు ఆజ్ఞాపిస్తాను అంటూ ఉన్నాడు. అవును, మన ప్రయత్నాలన్నిటిలో దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాక్యపు వెలుగులో మనం చూద్దాము. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 18వ వచనం ప్రకారం దేవుడు ఆజ్ఞాపిస్తే మనము చేసే ప్రయత్నములు దీవించబడాలి అని ఒక్క మాట దేవుడు సెలవిస్తే మనం చేస్తున్న ప్రయత్నాలను బట్టి సంతోషిస్తాము. అవి సఫలమైన విధానమును బట్టి ఆనందిస్తాము. రెండవదిగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వచనం ప్రకారం దేవుడు ఆజ్ఞాపిస్తే మనము చేయు ప్రయత్నాలలో దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాము. ఇంతవరకు ఎందరో మనుషులను నీవు చేసే ప్రయత్నం సఫలం కావాలని సంప్రదించి ఉంటావు, ఎన్నో రకాల రికమెండేషన్స్ చేసి ఉంటావు, కానీ నీ ప్రయత్నం సఫలం కాలేదు కదూ. కానీ దేవుడు దీవిస్తే నీవు చేసే ప్రయత్నంలో దేవుని ఆశీర్వాదాన్ని కన్నులారా చూస్తావు. మూడవదిగా దినవృత్తాంతములు 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం ప్రకారం దేవుడు హిజ్కియా జీవితంలో అతడు చేసిన ప్రయత్నములన్నిటిలో వృద్ధి పొందినట్లుగా మన జీవితాల్లో కూడా ఆయన ఆజ్ఞాపిస్తే అటువంటి వృద్ధిని మనము చూడగలుగుతాము. ప్రియ దైవజనమా, ఈ దినం దేవుని పాద సన్నిధిలో ఒక్క విజ్ఞాపన చేద్దాము. దేవా, నా ప్రయత్నములన్నిటిలో నాకు దీవెన కలుగునట్లు ఒక్క మాట ఆజ్ఞాపించవా తండ్రి? నా పక్షముగా ఒక్క మాట విడుదల చేవా? నీవు ఆజ్ఞాపిస్తే నా ప్రయత్నాల్లో నేను సంతోషిస్తాను, నా ప్రయత్నాల్లో నీ ఆశీర్వాదాన్ని చూస్తాను, నా ప్రయత్నాల్లో వృద్ధి పొందుతాను అని హృదయమారా దేవుని చెంత మొరపెడదాము. మన ప్రయత్నములన్నిటిలో దేవుని ద్వారా సఫలతను చూద్దాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమాపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే వారి జీవితాల్లో ఆయా ప్రయత్నములు చేసి
విఫలులైపోయారో ప్రభువా, ఈ వాక్యము వింటూ నీ సన్నిధిలో హృదయమార మొరపెడుతూ ఉన్నారో వారిని నీ కృపా హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. వారు చేయు ప్రయత్నాల్లో దీవెన కలుగునట్లు ఒక మాట వారి పక్షముగా ఆజ్ఞాపించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. ఈ సంవత్సరం ప్రభువా, వారు చేయుచున్న ప్రతి ప్రయత్నంలో సఫలతను చూసే కృపను అనుగ్రహించండి దేవా. వారి ప్రయత్నాలను బట్టి సంతోషిస్తూ నీ ఆశీర్వాదాన్ని చూస్తూ నిన్ను స్తుతించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మా సర్వ ప్రయత్నముల యందు నీ ద్వారా మేము వృద్ధి పొందే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 70 ఏండ్లు బ్రతికి నాహోరు హారారును కనినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.